లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఇక్కడ కొట్టేయండి. హాయ్ ఎవ్రీవన్, హలో, బాగున్నారు అందరూ? నమస్తే. ఇవాళ ఉగాది. హ్యాపీ ఉగాది అని చెప్పే బదులు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తే బాగుంటుందేమో కదా. ఎనీవేస్, హ్యాపీ ఉగాది గైస్. ఇవాళ పొద్దున ఎందుకు అనిపించింది ఒక వ్లాగ్ చేసేద్దాం కదా. అమ్మ ఎలాగో ఉగాది పచ్చడి చేస్తుంది, టైటిలే అమ్మ తయారు చేసిన ఉగాది పచ్చడి. బాగుంది కదా. సో ఇవాళ మనతో పాటు శివ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అందరం కలిసి, మీరు నేను అందరం కలిసి ఉగాది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇది మా అమ్మ, సారీ ఈవిడ మా అమ్మ. మమ్మీ ఒకసారి రా, విషెస్ చెప్పు మమ్మీ. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే అంటే ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. 60 సంవత్సరాలు ఉంటాయి కదా. ఈ సంవత్సరం వచ్చేటువంటి ఉగాది నుంచి వచ్చేటువంటి కొత్త సంవత్సరానికి ఉన్న పేరుని విశ్వావసు అంటారు. సో విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని అందరికీ చెప్పాలన్నమాట. ఇంగ్లీష్ తెలుగు సంవత్సరాది కాబట్టి అచ్చ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాలి. ఓకే, సో విశ్వావసు. సో నా పేరు ఉంది కాబట్టి ఇట్ ఈస్ మై ఇయర్ గైస్. విశ్వ. ఏ గైస్, మీకు ఇంకొకటి చూపించాలి. మా ఫ్రెండ్స్ వచ్చారు, శివ వాళ్ళు. ఒకసారి హాయ్ చెప్పేసేయండి. హాయ్ గైస్. లైట్ ఆన్ చేద్దాం. A few inches later. ఈ లైట్ బాగుందా? వేసుకో. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇవాళ హ్యాపీ ఉగాది. ఎలా ఉంటుంది? నేను తయారు చేసే పచ్చడి, ఉగాది పచ్చడి తిందాం. పచ్చడి అంటే మంచిగా ఎట్లా అంటే అట్లానే. వీడు చూడండి ఎలా కూర్చున్నాడు, తెగ పెట్టినట్టు బొమ్మలా కూర్చున్నావేంట్రా? పడుకున్నా. గాయ్స్ ఈయన కొంచెం కమలాసన్. ఎట్లా అంటే యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ సీన్ కి తగ్గట్టు యాక్ట్ చేస్తాడు. అట్లా అది చూడండి. ఏంటిది బ్రో? ఎలా నాగుల పంచమా? కాదు, మళ్ళా సంక్రాంతి. వీడు పొద్దు పొద్దు తాగొచ్చాడు రా. Guys, he's Bittu. Say hi. Shiva09 is Shiva's YouTube channel. You guys can follow him and subscribe, please. Hi guys, welcome back to Just Noisy 07. No, 07 కాదు, Just Noisy. Just Noisy. Just Noisy అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. Just Noisy కి సపోర్ట్ చేయండి, ఓకేనా? Yes. And also శివాది కూడా, Shiva09, వాడిని కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి కంటెంట్స్ ఉంటాయి, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, మనం యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? We're going to temple. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అలా డోరాబి కిందికి. ఓకే, ఇందాక చూస్తున్నాను నేను పొట్టిగా ఉన్నానని వీళ్ళకి బాధ ఎక్కువ అయింది, అందుకే నేను స్టిక్ కొన్నా గైస్. ఇలా అనేసా అంత దూరంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకేనా? ఆల్రెడీ ఈమె కోసం తయారు చేయించాము కింద కాళ్ళకి. ఈమె హైట్ చూడండి. నేను ఆపేస్తా vlog. సరే చెప్పు ఇప్పుడు చెప్పు మొత్తం ఫైనల్ చెప్పు. హాయ్ గాయ్స్, అందరికి హ్యాపీ ఉగాది. మనం టెంపుల్లో కలుసుకుందాం. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పచ్చడి చేస్తుంది. ఆమె ఎట్లా చేస్తుందో చెప్పేసి మొత్తం చూపిస్తా. దాని తర్వాత అందరం కలిసి పచ్చడి తాగుదాం. మీరు కూడా అందరు మా దగ్గర రాండి. దీని లొకేషన్ పెడుతుంది, వీళ్ళు ఇంటిది. అందరు వచ్చి వామిటింగ్ చేసుకుని ఓకే గైస్, వామిటింగ్ గైస్. ఎవరికైనా బతకాలని లేకపోతే వీళ్ళ ఇంటికి రండి. ఇక్కడికి వచ్చేసేయండి guys. చేసి అన్ని అల్లరి అవుతుంది ఆ బ్లాగ్ అంతా. వచ్చేటప్పుడు ఫోన్ పే ఉందా మీ దగ్గర? మొత్తం పెట్టేనా? దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక చిక్కి చేసిన పచ్చడి తాగుదాం. దాన్ని నేను చూపిస్తాను మంచిగా. నువ్వు మంచిగా చేయాలి సరేనా? ఓకే.
బాయ్. వేప పువ్వు, చింతపండు, బెల్లం, మామిడికాయ, కొబ్బరికాయ కోరి వేసుకోవాలి, అరటిపండు, ఉప్పు, మిరియాలు పొడి చేసుకోవాలి. సో మేమైతే ఫ్రూట్స్లో అరటిపండు వేస్తాం, యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చింతపండు రసంలో వేసుకుంటే సరిపోతుంది. నాకు భక్షాలంటే చాలా ఇష్టం. బెల్లం పప్పు అండ్ గోధుమ పిండితో చేస్తారు. మా అమ్మ అయితే సూపర్గా చేస్తుంది నెయ్యి వేసి ప్రతి సంవత్సరం. మా అన్నయ్యకి ఇష్టమని పూర్ణంతో చేస్తుంది, అలాగే కేసరితో కూడా 2 రకాలుగా చేస్తుంది. సో ఫైనలీ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ ఆల్ స్పెషల్స్ ఒకసారి చూపి. ఇది ఉగాది పచ్చడి, పులిహోర, పొంగలి, భక్షాలు సూపర్గా ఉంటుంది. సో టేస్ట్ చేయండి. అరటిపళ్ళు కూడా ఇస్తాం, స్వీట్నెస్ బాగుంది. ఉగాది పచ్చడిలో ఏమేమి ఉంటాయి ఎవరికైనా ఐడియా ఉందా? మనకి చెప్పు. ఉగాది పచ్చడిలో తీపి, ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, ఈ 6 షడ్రుచులు అంటారా మమ్మీ వీటిని? షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచులన్నీ దీంట్లో ఉంటాయి. సో ఆల్ 6 కైండ్ ఆఫ్ టేస్ట్. క్యాష్ ఎందుకు అవుతాడు? హ్యాపీ ఉగాది కాశు. ఇద్దరికి కన్నా ఇతని చెప్తుంది ఏమో చెప్తుంది. నన్ను చూసి నవ్వుతుందంట క్యాష్, వీడికి ఇంత నవ్వు వస్తుందంట. ఫేస్ ఎక్స్ప్రెషన్ నేను నువ్వేమో చెప్తున్నా అలా నవ్వుతుందిరా. నన్ను చూపి. గైస్ మా మమ్మీ నన్ను కూడా ఎప్పుడు అట్లా చేయలేదు, క్యాష్కి మాత్రమే అట్లా చేస్తుంది. నాకు చాలా కుళ్ళు అవుతుంది. కుక్క పిల్ల అయితే నేను ఈ పిల్లని అసలు ఈమె ఎందుకు చూసుకో తెలుసా, ఈమె ఎద్దులా ఉంది ఆమె కుక్క. ఎత్తు ఎత్తు అంటావు కదా నువ్వు? నన్ను కుక్క పిల్లలా చూసుకోండి. వగరు అన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలని 6 రకాలని తీసుకొచ్చి ఈరోజు తినిపించి ఈ సంవత్సరం మొత్తం నీకు ఎటువంటిది జరిగినా, ఎటువంటి కష్టము, నష్టము, సుఖము, సంతోషము ఎటువంటిది వచ్చినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఫేస్ చేయాలి, ముందుకు వెళ్ళిపోవాలి, ఆశతో ముందుకు వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా సక్సెస్ కూడా వస్తుంది అనేసి ఇవాళ ఈ పండుగ చేస్తారు.